ప్రియులారా, మరొక పర్యాయము బెతిస్తా ప్రార్థనా మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీ నుండి ప్రత్యక్షమయ్యే వాక్య ప్రత్యక్షత అనే కార్యక్రమానికి మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. మరి ఈ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి ప్రపంచమంతటా ప్రజలు మరి ధ్యానములో ఉన్నారని మనకు తెలుసు. కనుక గత వారాల్లో శిలువను గురించిన కొన్ని వర్తమానాలు ఇవ్వటం జరిగింది. పోయిన వారం నుండి పునరుద్ధానమును గురించిన వర్తమానాలు ప్రారంభించాం. ఇది రెండవ వర్తమానము పునరుద్ధానాన్ని గురించి. ఈ దినం యొక్క వర్తమానం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెందిన తర్వాత ఆ మొదటి ఆదివారమే 5 పర్యాయములు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ 5 పర్యాయములు ఈ యొక్క దిన వర్తమానములో మనం ధ్యానించబోతున్నాం. ఆ తర్వాత ప్రభు మరి 5 పర్యాయములు తను తాను పునరుద్ధానుడైన తర్వాత బయలుపరుచుకున్నాడు. మొత్తము 10 పర్యాయములు, 40 దినాలు ప్రభు పునరుద్ధాన శరీరముతోనే ఉన్నాడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే, యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మరి 40 దినాలు ఆయన మరి శిష్యులకు తను తాను కనపరుచుకుంటూ వారి యొక్క విశ్వాసమును బలపరుస్తూ ఉండి, ఆ తర్వాత ప్రభు ఆరోహణమైపోయినాడని లేఖనాలు తెలియచేస్తున్నాయి. మరి మొదటి దినమే పునరుద్ధాన ఆదివారమే, ఫస్ట్ డే ఆఫ్ ద రిజరెక్షన్. The Lord rose again at an early hours of the day అని వాక్యాలు చెప్తుంది. ఆయన ఆదివారమున తెల్లవారుజామున మరి సజీవుడుగా తిరిగి లేచున్నాడు. మార్కు సువార్త 16:9లో మరి ప్రభు సజీవుడుగా తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట ప్రభు ప్రత్యక్షమైంది మగ్దలేని మరియకు. ఆ మాట 9వ వచనంలోనే, మార్కు సువార్త 16:9లో, తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ యొద్దకు మరియకు మొదట కనబడెను. కనుక మొట్టమొదట పునరుద్ధానుడైన ప్రభు కనబడింది మగ్దలేని మరియకు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు సమాధికి వచ్చి మరి ప్రభును చూడలేకుండా ఖాళీ సమాధిని చూచి మరి వెళ్ళిపోతున్నటువంటి స్త్రీలకు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ యొక్క సందర్భము మత్తయి సువార్త 28వ అధ్యాయము 8-9 వచనాల్లో ఉంది. 3వ పర్యాయము అదే దినాన మన ప్రభు పునరుద్ధానుడుగా తను కనపరుచుకున్నది పేతురుకు. లూకా సువార్త 24వ అధ్యాయము మరి 34వ వచనములో మరి పేతురుకు ప్రభు ప్రత్యక్షమయ్యాడని ఎమ్మాయి మార్గములో వెళ్ళేటువంటి 2 శిష్యులు చెప్పినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. 4వ పర్యాయము ప్రభు ప్రత్యక్షమైంది 10 మంది శిష్యులకు. తోమా లేడు. లేని సమయంలో ప్రభు శిష్యులు ఒక గదిలో లోపల గడియ పెట్టుకొని యూదుల భయము చేత ఉన్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. ఈ విషయము యోహాను సువార్త 20వ అధ్యాయము
19వ వచనములో మనం చదవగలం. 24వ వచనములో అప్పుడు తోమా లేడు అనే మాట ఇక్కడ రాయబడింది. ఆ తర్వాత 5వ పర్యాయము యేసు ప్రభు ప్రత్యక్షమైంది ఎమ్మాయి మార్గములో నడిచి వెళ్ళేటువంటి 2 శిష్యులకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ యొక్క సందర్భము లూకాసు వార్త 24వ అధ్యాయము 13 నుండి 15 వచనాల్లో రాయబడింది. ఎమ్మాయి అనేది ఒక గ్రామం, యెరూషలేమునకు ఆమడు దూరములో ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. వారు నడిచి వెళ్ళుచుండగా యేసు ప్రభు వారితో చేరి వారితో కూడా కొంత దూరం నడిచినట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. 5 పర్యాయములు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన మొదటి రోజే మరి ప్రత్యక్షమైన సందర్భాలు. ఇవి కాకుండా మరి 5 ఉన్నాయి. అవి తర్వాత వర్తమానములో మనం చూస్తాం. మరి 5 వర్తమానములలో ఈ 5 ప్రత్యక్షతలలో మరి మగ్దలేని మరియకు యేసు ప్రభు మొదట ప్రత్యక్షమాయను, తను తాను కనపరుచుకొనును అని లేఖనం చెప్తా ఉంది. మార్కు సువార్త 16:9 వచనములో మరియకు మొదట కనబడెను, మగ్దలేని మరియకు. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే, మరి ఇంతమంది శిష్యులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, మరి ప్రభు తల్లి ఉంది. మరి ఇంతమంది ఉంటే మరి ఎందును బట్టి ఏ కారణాన యేసు ప్రభు మగ్దలేని మరియకు మొదట ప్రత్యక్షమయ్యాడు? దీనికి ఒక కారణం ఉంది. ఏంటది అనేది ఇప్పుడు మనం చూడాలా. మరి దేవుడు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడని 2వ తిమోతి 4వ అధ్యాయంలో మరి పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. ఆయన న్యాయాధిపతి, నీతి కలిగిన వాడు. ఆయన తీర్మానాలలో ఏ రకమైనటువంటి అన్యాయం అనేది ఉండదు. అలాగే హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆయన మరి చేసిన మేలును మలుచుటకు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నీతిగల న్యాయాధిపతి కనుక తనేం చేశాడో అది సరైంది దానికి. కాబట్టి మరియకు ప్రభు, మగ్దలేని మరియకు ప్రభు మొదట ప్రత్యక్షమవటానికి కారణం ఏంటి? మొదటిది, నేను 4 కారణాలు మీతో నేను చెప్పాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, అసలు ఈ మగ్దలేని మరియ మరి ఏ గ్రామానికి చెందింది, ఎప్పుడు ప్రభుతో పరిచయం అయింది అనేది మనం చూడాలా. లూకాసు వార్త 8వ అధ్యాయము 3 వచనాలు మనం చదివితే అక్కడ ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు తన 12 మంది అపోస్తులతో కూడా మరి ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామములో సంచారము చేయుచు సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడు. ఆయన వెళ్ళిన ప్రతి స్థలములో రోగులను స్వస్థపరుస్తున్నాడు, దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. ఆ సందర్భముగా ఆయన వెళ్ళిన ఒక గ్రామము, ఆ గ్రామం పేరు మగ్దలేనే. అనగా మగ్దలేని మరియ అని చెప్తున్నామంటే, ఆ మరియ మరి మగ్దలేను అనేటువంటి గ్రామానికి చెందినటువంటి స్త్రీ అని మనం తెలుసుకోవాలా. అనగా ఆ మరియ ఊరు మగ్దలేని. కాబట్టి ఆ ఊరికి వెళ్ళాడు ప్రభు. ప్రతి గ్రామానికి, పట్టణానికి వెళ్ళాడు, ఆ ఊరికి వెళ్ళాడు. అక్కడ ఈ స్త్రీ ఉంది, 7 దెయ్యములు పట్టిన స్త్రీ. యేసు ప్రభు ఆమెలో నుండి ఆ 7 దెయ్యములను వెళ్ళగొట్టాడు. అప్పుడు ఆమె మరి ఆ ప్రభు యొక్క శక్తిని గమనించి వెంటనే ప్రభువును వెంబడించింది. తీర్మానం చేసుకుంది, నా జీవితంలో
ఎవ్వరూ చేయలేనిది యేసు ప్రభు చేశాడు. నాలో 7 దెయ్యములను వెళ్ళగొట్టాడు, నన్ను విడుదల చేశాడు, స్వతంత్రుడుగా చేశాడు, స్వస్థత ఇచ్చాడు. కాబట్టి నేను బ్రతికిన కాలమంతా ఈ ప్రభువునే అనుసరించి జీవిస్తాను అని తీర్మానం చేసుకుంది. కాబట్టి అదే తీర్మానముతో మగ్దలేని మరియ యేసు ప్రభు మరి పునరుద్ధానుడైనంత వరకు ప్రభుతో కూడా మరి ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. అంతేకాదు మగ్దలేని మరియ లూకా సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 3 దాకా చదివితే ఆ 3 స్త్రీలు ఉన్నారు అక్కడ. వారిలో మొదటి పేరు మగ్దలేని మరియ. మరి ఆ మగ్దలేని మరియయు, మరొక స్త్రీ సూజన్నయు, మరొక స్త్రీ జోహన్నయు వారు ఆస్తి గలవారు గనుక వారు 3 తమ ఆస్తితో కూడా ప్రభువు వెళ్ళిన ప్రతి స్థలములో ఆయనకు ఉపచారం చేస్తూ ఉన్నారని లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి ప్రియులారా, ప్రభువును వెంబడించటమే కాదు, నమ్మకముగా అనగా మగ్దలేని మరియ ప్రభు యొక్క మరి భూలోక పరిచర్యలో పూర్తిగా ఆయనతో ఉండటమే కాదు, మరి చివరి వరకు ప్రభు యొక్క పునరుద్ధాన వరకు ఆమె అలాగున్నట్టుగా చూస్తాం. అదే సమయంలో ఎక్కడ పేర్లు చెప్పబడినా ఆమె పేరు మొదటగా పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల్లో రాయించాడు. ఇప్పుడు లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనాలు చదివినప్పుడు మరి తమ ఆస్తితో ప్రభువుని అపోస్తులకు ఉపచారం చేస్తూ వచ్చున్న స్త్రీల 3లో మొదటి పేరు మగ్దలేని మరియ. ఫస్ట్ ఇన్ దట్ మినిస్ట్రీ మగ్దలేని మరియ. కాబట్టి ఆమెకు ప్రభు మొదట ప్రత్యక్షమయ్యాడు. రెండోది ఏంటంటే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 55 నుండి 56 ఈ 2 వచనాలు మనం చదివితే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినటువంటి సందర్భంలో ఆ సిలువ యొద్ద 4 స్త్రీలు ఉన్నారు. వీరు గలిలయ నుండి ఆయనను వెంబడించిన ఉపచారం చేస్తున్న స్త్రీలని లేఖనాలు చెప్తున్నాయి. ఈ 4 స్త్రీలు చెప్పేటప్పుడు మొదటి పేరు మగ్దలేని మరియా అని చెప్పబడింది. మత్తయి సువార్త 27:55 వచనంలో. కనుక ప్రభు యొక్క అంతేకాదు యోహాను సువార్త 19:25లో మనం చదివితే మరి వారు సిలువ నొద్ద నిలుచున్నవారు అని వాక్యం చెప్తుంది. కనుక మగ్దలేని మరియ యొక్క మరి మొదటి విషయాన్ని మనం లూకా సువార్త 8లో చూచాం. ఆమె ఆయన చేసిన మేలును బట్టి తీర్మానం చేసుకొని ప్రభుతోనే మరి చివరి వరకు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఫాలోయింగ్ జీసస్ ఆల్ త్రూ ద డేస్ ఆఫ్ హిస్ మినిస్ట్రీ. రెండవది యేసుక్రీస్తు ప్రభు గొల్గోతాలో సిలువేయబడినప్పుడు మరి ఆ సిలువని యొద్ద నిలుచున్నటువంటి 4 స్త్రీలలో మొదటి పేరు మగ్దలేని మరియ అని చెప్పబడింది. ఫస్ట్ నేమ్. అంతేకాదు ఆమె సిలువ నొద్ద నిల్చున్నదనే విషయం మరి యోహాను సువార్తలో 19వ అధ్యాయంలో 25లో రాయబడింది. కనుక ఇది రెండవ కారణం అండి. రెండవ కారణం. మూడవ కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మరి సిలువ మీద శుక్రవారం నాడు సాయంకాలం 3 గంటలకు మరి తన ప్రాణమును విడిచాడు. ప్రభు సిలువ మీద మరి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉన్నట్టుగా లేఖనాలు చెప్తున్నాయి. మరి లేఖనాలు చెప్పినటువంటి ప్రభు
9 నుండి 3 గంటల దాకా ఆయన ఉన్నాడు సిలువలో. మరి సిలువలో ఉండి ఆయన చనిపోయినాడు, ప్రాణం విడిచాడు. బైబిల్ చెప్తుంది తన ఆత్మను తండ్రికి అప్పగించాడు, తన ప్రాణమును విడిచాడని. మరి దేహమేమో సిలువ మీద ఉంది. అప్పుడు మరి అరిమతైన యేసేపు మరి నికోదేము కలిసి ఆయనను మరి భూస్థాపన చేసినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అంటే శరీరము దేహమేమో సిలువ మీద ఉంది, ప్రాణమేమో మరి ప్రభు చెప్పినట్టుగా పరదేశకు వెళ్ళింది, ఆత్మేమో తండ్రికి అప్పగించాడు. తండ్రి, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి ప్రాణం విడిచాడు. ప్రాణం విడక ముందు తనతో సిలువేయబడినటువంటి 2 దొంగలతో ఒకరితో చెప్పాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాం. అంటే ఆయన ప్రాణమును విడిచినాడంటే ఆ ప్రాణము పరదేశంలోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. మరి మూడవది దేహము. ఆ దేహమును బహుఘనంగా మరి సమాధి చేసిన వాళ్ళు ఎవరంటే మరి తన కొరకు తొలిపించుకొనిన సమాధిలో ఉంచినటువంటి ఘనమైన వ్యక్తి ఆయన మనం చూస్తాం. ఆయన మరి అరిమతైన యేసేపు అని మనం చూస్తాం. కనుక అరిమతైన యేసేపు ఆయనతో కూడా కలిసి రహస్యముగా రాత్రివేళ ఆయనతో కూడా వచ్చినటువంటి మరి నికోదేము, వీరిద్దరు కలిసి ఆ యొక్క సమాధి, క్రొత్త సమాధిలో మరి ఆయనను పెట్టినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి అరిమతైన యేసేపు ఈ వాక్యాలు మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుండి 42 వరకు చదివితే ఇప్పుడు నేను చెప్పిన విషయాలలో మరి పిలాతుని వద్దకు వెళ్ళి మరి అరిమతైన యేసేపు యేసు దేహమును తనకి ఇమ్మని అడిగి తను తొలుచుకున్న కొత్త సమాధిలో మరి దాన్ని ఉంచాడు. అది భూస్థాపన కార్యక్రమం. దానిలో మరి సహకరించిన మరొక రహస్యమైన శిష్యుడు మరి నికోదేము. ఇవన్నీ జరుగుతున్నాయి. అనగా శిలువ మీద నుంచి దేహము దించారు, మరి సమాధిలో తీసుకొచ్చారు, మరి ఆయనను మరి నారబట్టలతో చుట్టారు, సుగంధ ద్రవ్యాలు మరి యూదుల పాతిపెట్టు మర్యాద చొప్పున ఇవన్నీ చేస్తూ ఉండగా దేవుని వాక్యం చెప్తుంది ఆ స్థలములో మరి ఉన్న స్త్రీలు వాటిని గమనిస్తూ ఉన్నారని దేవుని వాక్యములో మనకు చెప్పబడింది. సమాధి నొద్ద ఎక్కడున్నమాట? మత్తయి సువార్త 27వ అధ్యాయములో 57 నుంచి 61 వరకు ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం. అనగా మగ్దలేని మరియ సమాధి యొద్ద మరి ఆమె ఉన్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 55, 56 నేను చదువుతున్నాను. మరి యేసునకు ఉపచారము చేయొచ్చు గలిలయ నుండి ఆయన వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరం నుండి చూచుండిరి. మరి ఏం చేశాడు ఆయన? 60లో తాను రాత్రిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచాడు. కాబట్టి సమాధి చేశారు. 51లో చెప్పబడుతుంది, మగ్దలేని మరియయు మరియొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మగ్దలేని మరియా మరియొక మరియా స్త్రీలు మరి సమాధి ఎదురుగా కూర్చొని చూస్తూ ఉన్నారు.
అరిమతైన యోసేపు, మరి రహస్యంగా శిష్యుడైన నికోదేము కలిసి వారు ప్రభు యొక్క దేహమును పాతిపెట్టే సమయంలో మరి అక్కడ కూర్చున్న వారిలో మొదటి స్త్రీగా వాక్యంలో చెప్పబడింది మగ్దలేని మరియా. కాబట్టి మత్తయి 27వ అధ్యాయములో మరి 61వ వచనంలో మనం చదివితే మగ్దలేని మరియా, మరి యొక్క మరియా అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చునుండిరి. సో షీ వాజ్ ది ఫస్ట్ అమాంగ్ ద ఉమెన్ who was sitting and carefully observing the burial of our Lord Jesus Christ. So, she is first. ఇది మూడవది. నాలుగవది, చివరిది, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. లేచినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరి స్త్రీలు ఆయన చూడటానికి మరి ఉదయాన్నే సమాధి వద్దకు వెళ్ళినట్టుగా వాక్యం చెప్తుంది. అనగా చీకటిగా ఉండగానే వారు పెందలకడనే సమాధి వద్దకు వెళ్ళారు. వెళ్ళినటువంటి వీరు, ఈ స్త్రీలు, మరి మత్తయి సువార్త 28:1-8 దాకా చదివితే మరి దానిలో రాయబడింది, మొదటి వచనములో, తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడ వెళ్ళిరి. గమనించండి, అనగా ఆదివారం ఇది, ప్రభువు లేచిన దినం. అనగా ప్రభువు లేచిన సమయంలో, అనగా పెందలకడని తెల్లవారుజామున సమాధి నందుకు వెళ్ళిన స్త్రీలలో, మనుషులలో, శిష్యులలో మొదటి పేరుగా బైబిల్ చెప్పేది మగ్దలేని మరియా. మగ్దలేని మరియా. కాబట్టి ఈమె వెళ్ళింది. అయితే గమనించండి, మరి వెళ్ళిన తర్వాత ఏమైంది? దేవుని వాక్యం చెప్తుంది, మరి పరలోకము నుండి ప్రభు దూత దిగివచ్చి మత్తయి 28:2లో రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. ప్రియులారా, ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. మరి పరలోకము నుండి ప్రభు దూత దిగివచ్చి సమాధి మీద నుండి రాయిని పొర్లించిన తర్వాత ప్రభు లేచాడా? నో. లేఖనాల ప్రకారము, మార్క్సు వార్త 16వ అధ్యాయం ప్రకారము ఆ వాక్యాన్ని ముందు మనం తీసుకోవాలా. ఏమనుంది అక్కడ? మరి ఆదివారమున 9వ వచనం, మార్కు 16:9, తెల్లవారినప్పుడు యేసు లేచాడు. ఫస్ట్ ఈవెంట్ డ్యూరింగ్ ద డే ఆఫ్ ది రిజరక్షన్ ఈస్ ద లార్డ్ హ్యాస్ రిజన్ ఫస్ట్. అప్పటికి రాయి ఉందా? ఉంది. సమాధి మీద రాయి ఉంది. మరి ఆ తర్వాత ప్రభుదూత దిగి వచ్చి రాయి పొర్లించాడు. మరి సమాధి మీద రాయి ఉంటే ప్రభు ఎట్లేశాడు? అవును, పునరుద్ధాన శక్తి ఎదుట మరి సమాధి మీద ఉన్నటువంటి పెద్ద రాయే కాదు, ఏది కూడా నిలవలేదు. ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రెండవ రాకడ మొదటి దశలో ఆయన ఆకాశము నుండి మరి దిగవచ్చును అని రాయబడింది. 1 తెస్సలోనికీ 4:16లో ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేతురు. అంటే సమాధిలో ఉన్నవారు మొదట లేస్తారు. మరి బండలు తొలగించబడితే లేస్తారా? లేదు. అంతేకాదు, సజీవులుగా ఉన్నవారు వారు నిద్రించుచున్నా వారు కూడా లేస్తారు. అంటే వారు నిద్రించుచున్న గృహము, మేడ, వాటి మీద ఉన్నటువంటి అంతస్తులు అవన్నీ అడ్డొస్తాయా? రావు. ఎందుకంటే తిరిగి లేచింది రక్తమాంసాలతో కాదు, మహిమ శరీరాలతో తిరిగి లేస్తాడు.
ఆ మహిమా శరీరాలుగా మరి మార్చింది పునరుద్ధాన శక్తి. కనుక ప్రియులారా, మరి మొట్టమొదట ఆదివారము తెల్లవారుజామున జరిగిన మొదటి సందర్భము యేసుక్రీస్తు ప్రభు ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. అయితే సమాధి నుండికి వచ్చే స్త్రీలు వస్తూ అనుకుంటున్నారు, మన కొరకు ఆ సమాధి మీద ఉంచిన ఆ పెద్ద రాతిని ఎవరు దొర్లిస్తాడు అని. ఎందుకంటే అరిమతైన యేసేపు నికోదేము ఆ సమాధిలో పెట్టి రాతిని పెట్టినప్పుడు ఈ స్త్రీలు దానికి ఎదురుగా కూర్చొని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆదివారం వారు కూడా చీకట్లోనే బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి సందేహం వచ్చింది, మన కొరకు ఆ రాయిని ఎవరు తొలగిస్తారు? కాబట్టి అప్పటికే ప్రభు లేచిచ్చాడు. కాబట్టి వారికి ఆ యొక్క ఖాళీ సమాధిని చూపించేదానికి పరలోకము నుండి ప్రభు దూత దిగొచ్చాడు. దిగొచ్చి రాయిని పొరలించాడు. అక్కడ ఎవరు లేరు, అప్పటికే ప్రభు లేచున్నాడు. కాబట్టి ప్రియులారా గమనించండి. కనుక యేసు ప్రభు లేచి మగ్దలేని మరియకు మొదట కనబడటం అనేది మరి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇంకోటి, మరి మగ్దలేని మరియకు యేసు ప్రభు కనబడేదానికి మరో కారణం ఏందో తెలిసినా, మగ్దలేని మరియ స్త్రీలతో కూడా కలిసి మరి సమాధి వద్దకు వచ్చింది. అయితే అక్కడ ఖాళీ సమాధి కనబడింది. మరి అక్కడున్న వారు మరి ప్రభు లేచినాడని చెప్పేదానికి వెళ్ళారు, చూడలేదు కానీ. అయితే మరియ మాత్రము ఆ యొక్క సమాధి వెలుపల నిలిచి ఏడ్చుచున్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. యోహాను సువార్త 20వ అధ్యాయములో రాయబడింది 11వ వచనంలో, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. మిగిలిన స్త్రీలు ఏం చేశారు? వారు వెళ్ళిపోయారు. ఎక్కడుందా మాట? మరి 8వ వచనంలో. అప్పుడు దాని ముందు మాట, వారు వెళ్ళి శిష్యులు చెప్పారు 3వ వచనంలో. కాబట్టి పేతురు ఆ శిష్యుడు బయలుదేరి సమాధి ఎందుకు వచ్చిరి. వారిద్దరూ పరిగెత్తుచుండగా, దాని ఇంకా ముందు మాట గనుక 2వ వచనంలో, ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన శిష్యుని వద్దకు వచ్చి ప్రభువు సమాధి నుండి ఎత్తుకుని పోయినారని మరి వారికి తెలియపరిచారు. అంటే ఇక్కడ నా తలంపు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచిన తర్వాత స్త్రీలు చూడటానికి వచ్చారు. ఖాళీ సమాధిని చూచి శిష్యులు చెప్పేదానికి వెళ్ళారు. అయితే మగ్దలేని మరియ వెళ్ళలేదు. ఆమె సమాధి బయట నిలిచి ఏడుస్తుంది. కాబట్టి యేసు ప్రభు ఆమెకు మొదటగా ప్రత్యక్షమయ్యాడు. అయ్యేమన్నాడు? ఆమె ఇంకో మాట్లాడింది, అయ్యా మరి నా ప్రభుని ఎక్కడుంచారు, నేను ఎత్తుకోబోతా అనే మాట కూడా అన్నది. దాని ప్రభు చలించిన మరి సందర్భంగా వెంటనే ఆమె వెనుక నిలబడి మరియా అని పిలిచాడు. ఆ మాట 16వ వచనం రాయబడింది. యోహాను సువార్త 20:16లో, ఏ స్వామిని చూచి మరియా అని పిలిచాను. వెంటనే ఆమె హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. కాబట్టి ఆయన ఎవరో అనుకుంది, తోటమాల అనుకుంది. అయితే స్వరాన్ని బట్టి, సో the Lord has called her by her name, so she recognized through her voice, through the voice of the Lord Jesus Christ. యేసు ప్రభు స్వరాన్ని బట్టి మరి ఆయన ప్రభు అనుకొని వెంటనన్నది రబ్బూని అన్నది. కాబట్టి ఇవన్నిటిని బట్టి మనం చూస్తే మగ్దలేని మరియ ఈ కారణాలను బట్టి మొదటిగా ప్రభువును చూచేదానికి,
తను అర్హతను తెచ్చుకున్నది. ప్రభు ఆమెకు ఆ ధన్యత ఇచ్చాడు. ఎందుకంటే 5 కారణాలు నేను చెప్పాను కనుక యేసు ప్రభు పునరుద్ధానాన్ని గురించిన 2వ వర్తమానం ఇది. 3వ వర్తమానం మరలా వచ్చే వారం మనం వింటాం. ప్రార్థన. ప్రేగల తండ్రి, మీకు స్తోత్రాలు. పునరుద్ధానాన్ని గురించి ప్రపంచమంతటా ప్రజలు వర్తమానాలు పొందుతున్నారు, ఆనందిస్తున్నారు. మేము కూడా ఈ టీవీ ద్వారా పునరుద్ధాన వర్తమానాలు అందిస్తున్నాం. దేవా, ఈ మెసేజెస్ ద్వారా విన్నవారికి దీవెన ఆశీర్వాదాన్ని కలిగించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.